ఒక వ్యక్తి మన ఎదుట పాపము చేస్తే పాపి అని చెప్పి మనం లోకానికి దూరంగా పంపించేస్తాం ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు అలాంటి వ్యక్తి కాదు. భూమి మీద ఉన్నటువంటి మనుషుల పాపాన్ని క్షమించటానికి ఆయన భూమి మీద వచ్చాడు. అంటే ఎలా చూసుంటాడు అంటే వ్యభిచారం చేసేవారిని, దొంగతనం చేసేవారిని, హత్య చేసేవారిని, లేదా అబద్ధం ఆడేవారిని, లోకంలో పాపము చేస్తున్న వారిని ఆయన చూసి కనికరము చూపించాడు ప్రభునందు ప్రేమను. దేవుని నమ్మిన వారముగా, దేవుని ప్రజలముగా, దేవుని వాక్యాన్ని చదివే వారముగా, ఒక క్రైస్తవులముగా మనము లోకాన్ని ఎలా చూడాలి, ఏ దృష్టితో చూడాలి? ఒక పాపి కనిపించాడు అనుకోండి, ఒక వ్యసనముతో కలిగిన వ్యక్తి మనకు కనిపించాడు అనుకోండి, దేవునికి దూరముగా ఉన్న వ్యక్తి మనకు కనిపించాడు అనుకోండి, మనం ఎలా చూడాలి? పాపిగా చూడాలా? ఓకే, పాపిగా చూడు. ఆ పాపిగా ఉన్న చూసిన వ్యక్తిని కనికరించి ప్రభుతో సంబంధాన్ని కలపాలి ప్రభునందు ప్రేమని దేవుని వద్ద. నిజంగానండి, యేసుక్రీస్తు ప్రభుల వారు గనక భూమి మీద రాకపోతే మనకు క్షమ అనేది లేదు. ఆయన భూమి మీద వచ్చే మనకు క్షమ.